హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే మే 25వ తారీఖు తోటి స్టార్ట్ అవుతున్నాయండి. ఈ వీడియోలో తెలుగు సబ్జెక్ట్ కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ పక్కా క్వశ్చన్ పేపర్ అయితే చూద్దాము. ఈ పేపర్ నుంచి గ్యారంటీగా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక క్వశ్చన్ పేపర్ అయితే మీరు చూడొచ్చు. మనకి ఈ పేపర్ నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అండి. ఫస్ట్ విభాగం అవగాహన ప్రతిస్పందన 24 మార్కులకు అయితే ఈ సెక్షన్ మొత్తం కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే చాలా ఈజీగా మంచి మార్కులు అయితే తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చాడు. పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అయితే ఇచ్చారనమాట. పారాగ్రాఫ్ మొత్తం కూడా మీరు క్లియర్ గా చదివినట్లయితే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అక్కడే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, రామాయణం నుంచి ఇచ్చిన కింది వాక్యాలు ఏ కాండాలకు చెందినవో వాక్య రూపంలో రాయండి అన్నాడు. సో 10th క్లాస్ స్టూడెంట్స్ రామాయణం అయితే ఒక్కసారి రివిజన్ చేసుకోండి. మీకు తెలుగు టెక్స్ట్ బుక్ లాస్ట్ లో అయితే ఉంటుంది కదా. సో 8 మార్క్స్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ విభాగం 2లో మీకు వ్యక్తీకరణ సృజనాత్మకత నుంచి ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఈ క్వశ్చన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. స్టూడెంట్స్, మీకు ఫుల్ క్వశ్చన్ పేపర్ తో పాటు ఆన్సర్ పేపర్ కూడా కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో మన యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వెంటనే మన యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. సో ఇలా చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఫుల్ క్వశ్చన్ పేపర్ తో పాటు ఆన్సర్ పేపర్ కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. మీరు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవ్వడం వల్ల మీకు కేవలం 10th క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపరే కాదు, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్ సప్లిమెంటరీ క్వశ్చన్ పేపర్స్ కూడా అవైలబుల్ గా వస్తాయి. కాబట్టి అందరూ ఇలా చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్స్ అయితే ఇచ్చాను. ఇక గ్రామర్ పార్ట్ అయితే చెక్ చేసుకోండి. ఈ కింది వాక్యంలో జాతీయాన్ని గుర్తించమని, అలాగే సూచించిన విధంగా జవాబులు రాయండి అనేసి అయితే అడుగుతాడనమాట. గీత గీసిన పదాన్ని విడదీసి రాయమని, గీత గీసిన పదానికి అర్థాన్ని తెలుపుము, ఇలాగా మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వ్యతిరేకార్థక వాక్యాలు కూడా అడుగుతారండి. 1 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఈ గ్రామర్ కూడా చాలా ఇంపార్టెంట్. బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత 29th క్వశ్చన్ చూడండి. కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా, కర్మని వాక్యాన్ని కర్తరి వాక్యంగా ఎడితిపైన సరే అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. సో టోటల్ గా క్వశ్చన్ పేపర్ ఇదనమాట. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.